బాక్సాఫీస్ దగ్గర మూడో వారంలో అడుగుపెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి కొత్త సినిమాల నుండి పోటీని ఎదుర్కొని కూడా ఉన్నంతలో మంచి హోల్డ్ ని చూపించగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా కూడా టికెట్ హైక్స్ తగ్గిపోవడంతో వీకెండ్ లో సినిమా జోరును చూపించడం స్టార్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ బాక్సాఫీస్ దగ్గర మంచి హోల్డ్ ని చూపెడుతూ ఆల్మోస్ట్ 15వ రోజుకు సిమిలర్ గా ట్రెండ్ అవుతూ బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తూ ఉన్న నేపథ్యంలో మొత్తం మీద మరోసారి 80 లక్షలకు అటు ఇటుగా షేర్ను సినిమా అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉండగా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఇక హిందీలో సినిమా కొత్త సినిమాల నుండి ఇంపాక్ట్ ఉన్నా కానీ 3-3.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 50-60 లక్షల వరకు షేర్ ను సినిమా సాధించే ఛాన్సెస్ ఉండగా ఓవర్సీస్ లో కోటికి అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతో 16వ రోజున వరల్డ్ వైడ్ గా సినిమా 3.6 కోట్ల నుండి 4 కోట్ల మధ్యలో షేర్ అందుకునే అవకాశం ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ లో కొంచెం అటు ఇటుగా మార్పులు ఉండవచ్చు. కానీ మొత్తం మీద మరోసారి మంచి కలెక్షన్ అనే సినిమా ఇప్పుడు 16వ రోజున సొంతం చేసుకోబోతుంది. ఇక శని ఆదివారాలలో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి జోరును చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా 16 రోజులకు గాను సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.